హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి లైక్ కొట్టండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు నేను చేయబోయేది మసాలా దొండకాయ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. 1/2 కేజీ దొండకాయలను తీసుకొని మంచిగా కడగాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కడిగి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. కొత్తిమీర, కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు, 5 పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, తగినంత ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, పసుపు, కారము, ఉప్పు, పోపులు, నువ్వులు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొబ్బరి, పల్లీలు, అనాస పువ్వు, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, బగారి ఆకు, మరాఠీ మొగ్గ, లవంగ, జాపత్రి. దొండకాయలను కట్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మనము సోపు పెట్టి కడిగితే ఏళ్ళు స్మూత్గా చాలా బాగుంటాయి, లేదంటే జిగురుగా జిడ్డుగా ఉంటాయి. దొండకాయలు కట్ చేశాక స్కిన్ అంతా మనకి ఏదోలా రఫ్గా రెడీ అవుతాయి. అలా కాకుండా ఆయిల్ని పట్టించి దొండకాయ ముక్కలను కట్ చేస్తే చాలా బాగుంటాయి చేతులు. ఇప్పుడు దొండకాయ ముక్కలన్నీ ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. మనం చేస్తుంది మసాలా దొండకాయ కదా, మసాలా దొండకాయకి పొడుగ్గా ఉంటేనే బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక పల్లీలను 1/2 కప్ వరకు వేసేసుకోవాలి. ఎండు కొబ్బరిని వేసేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలను, ఎండు కొబ్బరిను మాడనివ్వకుండా మంచిగా వేంపుకోవాలి. 2 స్పూన్ల ధనియాలను వేసేసుకొని దోరగా వేంపుకోవాలి. 1/2 కప్పు వరకు నువ్వులని వేసేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేంపుకోవాలి. చిటపటలాడగానే తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అదే ప్లేట్లో దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇలాచి వేసేసుకొని మంచిగా వేంపుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లగా చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే ఫ్యాన్ పెట్టేసుకోవాలి. ఒక 3 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలని వేసేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలని ఫ్రై చేసినవన్నీ మంచిగా కొంచెము మెత్తగా అవ్వగానే తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మసాలా దొండకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ లేకుండా దొండకాయ ముక్కలన్నీ ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. పుదీనాను వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టమాటా మెత్తగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లగా చేసుకోవాలి కదా. ఇప్పుడు మిక్సీ కప్పు తీసుకొని మసాలాలన్నిటిని మిక్సీ కప్పులో వేసేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. కాస్త వాటర్ వేసుకొని ఇలా మెత్తగా చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలని వేసేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. మరొక బౌల్లో వేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టేసుకోవాలి. ఆయిల్ ఉంది కదా, ఇప్పుడు అదే ఆయిల్లో బగారి ఆకు, బగారి పువ్వు, ఇలాచిని, సాజీరను వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇలా కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనము మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ని అంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఉల్లిపాయలు మొత్తము వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మొత్తము వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మసాలా దొండకాయ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఫంక్షన్లో కూడా చేసి పెట్టచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. 1 స్పూన్ వరకు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. గెస్ట్లు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. కరివేపాకును 2 రెమ్మలుగా వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 10 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకొని పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. 5 పచ్చిమిర్చిని నేను ఇలా కట్ చేసి వేసేస్తున్నాను. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
నాన్ వెజ్ తినని వాళ్ళకి మసాలా దొండకాయ కర్రీ చేయండి. మసాలా వంకాయ, మసాలా క్యాప్సికము, మసాలా దొండకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. బగార్ రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, రోటీలోకైనా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసి మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఒక 10 మినిట్స్ వరకు అయితే ఖచ్చితంగా ఫ్రై చేయండి. అప్పుడే మసాలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యి టేస్ట్ అద్దరిపోతుంది. 1 స్పూన్ వరకు కారం పొడిని, 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసి మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దొండకాయలని, మొత్తము వేసేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా చేసుకొని చూడండి. మీరే నాకు కామెంట్ చేస్తారు ఎలా వచ్చింది అనేది. మనము పేస్ట్ చేసి పెట్టుకున్న కప్పులోనే 1 గ్లాసు వరకు వాటర్ని వేసేసుకొని పోసేసుకోవాలి. 1 స్పూన్ వరకు కసూరి మెంతిని వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మనకు ఎంతో టేస్టీగా ఉండే మసాలా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నేను చేసిన మసాలా దొండకాయ మీరు కూడా చేసుకొని చూడండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.